ఓకే 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 టాబ్లెట్స్ వేసుకో, హెడేక్కి పెయిన్ కిల్లర్స్ తీసుకో, బాగా రెస్ట్ తీసుకో, అప్పటికని తగ్గదు. సరే అయితే నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓ అవునా, నాకు అసలు తెలియలేదులే అలా చేయాలని. ఓకే ఫైన్ బాయ్. అలా కట్ చేసింది ఏంటి? ఏంటి? హలో, ఏం చేయత్రి సడన్ గా కాల్ కట్ చేసావు? నేనేం చేస్తే నీకెందుకు, ఎలా పోతే నీకెందుకు, యాజ్ ఇఫ్ యు కేర్. ఏం చేయత్రి అలా అంటున్నావు? అరే నాకు హెడేక్, ఒంట్లో బాగాలేదు అంటే టాబ్లెట్స్ వేసుకో అని చెప్తావా? మరి ఇంకేమనాలి, సినిమాకి వెళ్దాం రా అనాలా? కాస్త ఇంటికి వచ్చి నన్ను కలిసి ఐ టేక్ కేర్ ఆఫ్ యూ అనాలనిపించలేదా? ఇంట్లో ఒక్కతే ఉంది పాపం, ఎవరూ లేరు, నేను వెళ్ళి హెల్ప్ చేస్తాను, ఇలాంటివి ఏవి లేవు. బా అదే మా ఇంట్లో అయితే ఈ పాటికి జస్ట్ తుమ్మితే చాలు అందరు వాళ్ళ పనులన్నీ వదులుకుని నా దగ్గరకు వచ్చేసేవాళ్ళు. టాబ్లెట్స్ నుంచి సొంటి కాఫీ వరకు అన్ని చేసి పెట్టేవారు. ఇక్కడేమో ఒక్కదానే ఉంటున్నాను, ఏం చేసుకోలేకపోతున్నాను. అయినా నీకెందుకులే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. జైత్రి, నువ్వు ఎలాగో రెస్ట్ తీసుకుంటున్నావు, డిస్టర్బ్ చేయడం ఎందుకంటే రావట్లేదు. ఇప్పుడు ఏం నీ దగ్గర రావాలి అంతే కదా? వస్తూ నాకు ఫోన్ పెట్టాయి, ఎక్కువసేపు మాట్లాడితే మళ్ళీ తలనొప్పి వస్తుంది. అమ్మో, ఇప్పుడు ఒట్టి చేతులతో వెళ్తే ఆ రీజన్తో మళ్ళీ క్లాస్ పెరుగుతుంది. ఫ్రూట్స్ తీసుకెళ్తాం. అందుకే చెప్తూనే ఉన్నా డాన్స్ వద్దు వద్దు. జైత్రి ఎలా ఉంది ఇప్పుడు? విన్నావా నా మాట? శోభ నిజంగానే వచ్చావా? అంత క్లాస్ వీక్ అక్కడ రాకుండా ఉంటానా? ఇదిగో ఇంతకు ఎలా ఉంది ఇప్పుడు? టాబ్లెట్స్ వేసుకున్నాను కదా, ఆల్మోస్ట్ తగ్గిపోయింది. నైట్ ఇంకో కోర్స్ వేసుకుంటే పొద్దున కల్లా సెట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఆ ఫ్రూట్స్ బొక్కనమాట. అంటే నీకు ఈ ఫ్రూట్స్ ఇంపార్టెంట్ అయిపోయా? నేను అలా అనలేదు తల్లి. అరే ఈ వీకెండ్ స్టాండప్ ఉంది కదా, సెట్ రెడీయా? ఏం రెడీ మా, ఏదో కొత్త కాన్సెప్ట్తో ట్రై చేస్తున్నాను, మధ్యలో స్ట్రక్ అయిపోయాను. నీకేమైనా ఐడియాలు వస్తే చెప్పు. వచ్చేస్తుంది లేరా, ఎన్ని చేయలేదు నువ్వు. గైస్ ఈ వీడియో చూసారా? జైత్రి ఒక్క నిమిషం. మా ఇక్కడ ఏదైతే బిట్ ఉందో 2 జోకులు ఎక్స్ట్రా ఇస్తే బాగుంటుంది. అవునరా, నీకేమైనా ఐడియా తడిచి చూడు. గైస్ ఏం వర్క్ చేస్తారు, కొంచెం చిల్లవండి కదా. జైత్రి ఇది ఎంత ఇంపార్టెంట్ వర్కో తెలుసా? ఎప్పుడు రీల్స్ రీల్స్ రీల్స్. జైత్రి జైత్రి, అయ్యో జైత్రి మళ్ళీ వెళ్ళగవా? ఓ అమర్, నేనేం ఇంట్లో ఖాళీగా పడుండి రాలేదు ఇక్కడికి, నువ్వు అడిగావు కాబట్టి వచ్చాను. నీకంత వర్క్ ఉండుంటే ఎందుకు పిలవడం? అయినా ప్రకాష్ ఏంటి అంత గట్టిగా మాట్లాడతాడు నాతో, కొంచెం మెల్లిగా చెప్పొచ్చు కదా. అది కాదు జైత్రి. అదే మా ఇంట్లో అయితే నన్ను అసలు ఒక్క మాట కూడా అనేవాళ్ళు కాదు. ఇప్పుడు వరకు మా ఇంట్లో వాళ్ళు నన్ను తిట్టానన్నా తిట్లే, ఇక్కడికి వచ్చి నేను మాటలు పడాల్సి వస్తుంది. అయ్యో జైత్రి, నీకు ప్రకాష్ మామ్ గురించి తెలిసిందే కదా, గట్టిగా మాట్లాడతాడు. ఆయన ఒక మేనేజర్గా, ఒక పర్ఫార్మర్గా ఈ సెట్ మాకు చాలా ఇంపార్టెంట్, అందుకనే మేము డిస్కసింగ్. సర్లే